ఈరోజైతే మనం కాళేశ్వరం దగ్గర ఉన్నాం. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన రంగనాయక సాగర్ అది సిద్దిపేటలో ఉంది. సో, మన ప్రేక్షకుల కోసం మనం సిద్దిపేటలో ఉన్న శ్రీ రంగనాయక సాగర్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దామనమాట. శ్రీ రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ఇది దగ్గర దగ్గర 2 టీఎంసీ ఉంటుంది ప్రాజెక్ట్. ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది మన సిద్దిపేట నుంచి దగ్గర దగ్గర ఒక 5 కిలోమీటర్ తర్వాత వస్తుంది. సో, చాలామంది సండే రోజు అయితే ఒక టూరిస్ట్ ప్లేస్ లాగానే మారిపోతుంది ఇది శ్రీ రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ అనేది. చూడండి ఎలా ఉందో, వాటర్ అయితే చాలా బాగుంది. అండ్ అప్పుడప్పుడు వాటర్ రిలీజ్ చేసినప్పుడు అయితే ఆ సీట్స్ మాత్రం ఇంకా మామూలుగా ఉండదు, చాలా బాగా అనిపిస్తుంది. సండే అయితే ఒక టూరిస్ట్ ప్లేస్ లాగానే మారిపోతుందని ఇది మన శ్రీ రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది కాళేశ్వరంలో ఒక చిన్న బ్యారేజ్ లాగా ఉంటుందన్నమాట. చిన్న డ్యామ్ అనొచ్చు, ఒక ప్రాజెక్ట్ అలాంటి. యాక్చువల్లీ సిద్దిపేటలో మనకు తెలంగాణ రాకముందుకు ఇలాంటివి మనం ఆంధ్రాలో చూడగలుగుతాం తప్ప తెలంగాణలో చూడలేము అనుకున్నా. బట్ తెలంగాణ వచ్చాక మనకు సిద్దిపేట దగ్గర ఇలాంటి ప్రాజెక్ట్ ఉండడం మన తెలంగాణకు ఒక మంచి పరిణామం అని చెప్పాలి. కాళేశ్వరం వల్ల ఎన్నో జిల్లాలకు వాటర్ రావడం జరిగింది, చాలా సంతోషం. చూడండి ఒకసారి మన సిద్దిపేట దగ్గర ఉన్న శ్రీ రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ఎలా ఉందో, వాటర్తో ఒక నిండు కుండలా మెరిసిపోతుంది. అక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది ఒకటి. సో ఇదంతా వాటర్ అనమాట, ఫుల్గా ఉంది. ఎప్పటికీ ఫుల్గానే ఉంటుంది ఇక్కడైతే. చాలా బాగా అనిపించింది యాక్చువల్ నాకైతే. చాలా బస్సులలో కూడా వచ్చారు పబ్లిక్ ఇక్కడికి, నేను లైవ్లో చూశాను కూడా. 2-3 బస్సులు వచ్చి వెళ్ళిపోయాయి అన్నమాట. కాళ్ళ గురించి అయితే సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. వాటర్ అయితే చూడండి ఎలా ఉందో, ఫ్రెష్గా బ్లూ కలర్లో చాలా మంచిగా కనిపిస్తుంది. సో ఇది ఒక కాళేశ్వరంలో ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా అనమాట. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మల్లన్న సాగర్ కావచ్చు, ఇది కావచ్చు, అలాగే కొండపోచమ్మ రిజర్వాయర్ కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది ఒక చిన్న రిజర్వాయర్ లాంటిది అనమాట. ఈ రిజర్వాయర్ నుంచి మనకు ఎన్నో లక్షల ఎకరాలకు వాటర్ అందుతుంది టోటల్ కాళేశ్వరం నుంచే. సో ఇది కూడా ఒక కాళేశ్వరంలో ప్రాజెక్ట్ కాబట్టి నేను అలా చెప్పాను. చూడండి, శ్రీ రంగనాయక సాగర్ అని ఒక పేరు చేస్తున్నట్టున్నారు అక్కడ. అదొక చిన్న డెవలప్మెంట్ లాగా ఎమ్మెల్యే హరీష్ రావు చేతుల మీదుగా. బట్ చాలా మంచి అనిపించింది. మీరు కూడా చూడండి, మన ఆడియన్స్ సిద్దిపేటకు వచ్చినప్పుడు ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అని మర్చిపోకండి. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో రండి, చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేసు. సండే మాత్రం ఇంకా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందని చెప్పాలి. ఇదంతా ఓవరాల్ ప్రాజెక్ట్ వ్యూ అన్నమాట శ్రీ రంగనాయక సాగర్ది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు మన ఛానల్. చూడండి ఎలా ఉందో, శ్రీ రంగనాయక సాగర్ అని ఒక నేమ్ కొత్తగా డెవలప్మెంట్ చేస్తున్నారు అక్కడ.